అదంతా అబద్ధం. రేయ్, కొంచెం ఉంటే చచ్చేవాడివి. ఇంట్లో చెప్పొచ్చావా? భూమి మీద బతకాలని లేదా? ఓ భూమి, మరి భూమి ఎక్కడుంది? అయ్యో, ఇప్పుడు తన గురించి ఎలా తెలుసుకోవాలి? పెద్దమ్మ, ఇప్పుడు పెద్దమ్మ పరిస్థితి ఏంటి? ఇప్పటికే నాన్న చావు బ్రతుకుల్లో ఉన్నారని గుండె పగిలేలా ఏడుస్తుంది. అలాంటిది ఇప్పుడు నువ్వు లేవని ఇంక రావని చెప్తే పెద్దమ్మ గుండె ఆగిపోతుంది. అయ్యో, అసలు ఈ విషయం పెద్దమ్మతో ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలి? చెప్తే విని తట్టుకుంటుందా? అయ్యో, స్వామి, నా భర్త ప్రాణాలు కాపాడావు. నా కొడుకును కూడా కాపాడు. వాడు చెయ్యని నేరానికి నేరస్తుళ్ళ అడవుల్లో తిరుగుతున్నాడు. పోలీసుల బారిన పడ్డాడు. చిన్నప్పటి నుంచి వాడి జీవితాంతం పరీక్షలే స్వామి. ఒక్కరోజైనా వాడు నిశ్చింతగా నవ్వాడా? వాడి చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా నిశ్చింతగా నవ్వాడా? తండ్రి ప్రేమ దక్కలేదు. జీవితం ప్రేమించిన అమ్మాయిని కూడా దూరం చేసింది. అయినా వాడు ఎప్పుడూ ఎవరిని ద్వేషించలేదు. వాణ్ణి కాపాడు స్వామి. నా కొడుకు నిర్దోషిగా బయటికి రావాలి. నా కళ్ళ ముందుకు రావాలి. ఏంటి స్వామి ఇది? నా కొడుకు కోసం దండం పెట్టుకొని కొబ్బరికాయ కొడితే ఇలా ఆపసకునం చూపిస్తున్నావేంటి? ఏం జరగబోతోంది? నా బిడ్డకి ఏదైనా ప్రమాదమా? చెప్పు స్వామి, నన్ను ఇలా భయపెట్టద్దు. వాడు పుట్టిన నాటి నుంచి వాడి జీవితంలో సుఖమే లేదు. ఇప్పుడైనా వాడికి కాస్త ప్రశాంతత ఇవ్వలేవా? అభిమన్యుడు చక్రవ్యూహంలో చిక్కుకున్నప్పుడు సుభద్ర గుండె ఎలా కొట్టుకుందో ఇప్పుడు నా గుండె కూడా అలాగే కొట్టుకుంటుంది స్వామి. నా బిడ్డకి ఏమీ కాకుండా చూడు. నా బిడ్డ నా కళ్ళ ముందుకు రావాలి. వాడికి ఏమీ జరగకుండా చూడు. పెద్దమ్మా, చెర్రీ, నా కొడుకు గురించి ఏమైనా తెలిసిందా? చెప్పు చెర్రీ, చెప్పు. ఎందుకు అలా ఉన్నావు? గగన్కి ఏమైంది? చెప్పరా. అక్కడ అన్నయ్య
చచ్చిపోయాడని చెప్తున్నారు పెద్దమ్మ. 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 పెద్దమ్మా, పెద్దమ్మా, ఏంటి చెర్రీ నువ్వు మాట్లాడేది? పోలీసుల దగ్గర నుంచి ఫోన్ వచ్చింది పెద్దమ్మ. అడవిలో నుంచి పారిపోతుండగా కాల్పులు జరిగాయంట. అన్నయ్య జలపాతంలో పడిపోయాడంటున్నారు పెద్దమ్మ. లేదు పెద్దమ్మ, లేదు, పెద్దమ్మ, పెద్దమ్మ. నా కొడుకు చనిపోలేదు. ఇది అబద్ధం, పచ్చి అబద్ధం. నా గగన్ చావడు, నా గగన్ చావడు. పెద్దమ్మ, నా గగన్ చావడు. ఏంటి స్వామి, ఏదైనా నీ తీర్పు? చిన్నప్పటి నుంచి వాడికి కష్టాలే ఇచ్చావు. తండ్రి ప్రేమ ఇవ్వలేదు, తల్లి ఒడిలో సంతోషంగా ఉండనివ్వలేదు. ప్రేమించిన అమ్మాయిని దూరం చేశావు. చెయ్యని నేరానికి నేరస్తుణ్ణి చేశావు. సరిపోలేదా? 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 వాడు బయటకు కఠినంగా కనిపిస్తాడు, కానీ వాడి మనసు విన్నా అపకారం చేసిన వాళ్ళకు కూడా ఉపకారం చేసే మనసు వాడిదే. తన చెల్లి కోసం, తన నవ్వు కోసం తన ప్రేమని త్యాగం చేశాడు. తన జీవితాన్ని పణంగా పెట్టాడు. తనని నాశనం చేసిన వాళ్ళని కూడా బాగుండాలని కోరుకున్నాడు. అలాంటి వాడికి ఈ పరిస్థితి ఏంటి స్వామి? నా కొడుకు చనిపోవడం ఏంటి? వాడికి ఏదైనా జరిగితే నువ్వు దేవుడివి కానట్టే, కానట్టే, కానట్టే. వాడు నా కొడుకు కాదు స్వామి, నా ఊపిరి, నా ప్రాణం, నా జీవితమే వాడు. పెద్దమ్మా, ప్లీజ్ పెద్దమ్మా, కంట్రోల్ అవ్వు పెద్దమ్మా, ప్లీజ్. నేను కంట్రోల్ అవ్వాలా? నా బిడ్డ చనిపోయాడని చెప్తుంటే నేనెలా ఊరుకుంటాను? అయ్యో, లేదు, పెద్దమ్మా. నా కొడుకు చూడాలి, నా కొడుకు పెద్దమ్మా, చూడాలి. పెద్దమ్మా, ప్లీజ్ పెద్దమ్మా, ఆగు పెద్దమ్మా. నా కొడుకు దగ్గరికి వెళ్తున్నాను. వాడు బతికున్నాడా లేదా అని నా కళ్ళతో చూస్తాను. నేనెవరేం చెప్పినా నమ్మను, నేను నమ్మను.